సో మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఇంటికి వచ్చామన్నమాట. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఒక ఆడదాన్ని మీరు అక్కడెక్కడో పెట్టారు. తనకి చేసిన చాలా తక్కువ అండి, తను చేసిన దానికి చాలా చేయాలి వాస్తవంగా. మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నది. లోపల హ్యాపీగా ఉంది, ఈయన జోక్ చేస్తున్నాడేమో అని బాధ ఉంది, రెండు ఉంది. జోకే చేశారండి, అమ్మాయి సీరియస్ తీసుకో. ఎంగేజ్మెంట్ అయిన ఒక 25 days 20 daysలో ఆయనకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత అంట్లు కడుగుతాను, అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను. ఒక్కోసారి వీళ్ళు అమ్మగారు అంటారు, బాబు ఎక్కువ పని అయిపోతుంది. 100లో నాకు తెలిసి ఒక 50 to 60 వరకు కామెంట్స్ పాజిటివ్ గా నాకు ఉంటాయి. ఆ రోజు అంత అన్నం తిందాక నేను అదిగో మంచిగా బాయిల్ అయిపోతుందిగా. గర్ల్ అవ్వదైతే నిజంగానండి, తను వచ్చిన నా లైఫ్ మొత్తం మారింది. అంటే అంతకుముందు చాలా బాగుండేది నా లైఫ్. అరే ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు, ప్రాయం పంచిందెవరు? ఒక స్త్రీ ఉంటే నీ విజయాలు ఉన్నాయన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే. నేను ఇప్పుడు వరకు అయితే హాఫ్ కుకింగ్ అయిపోయింది అక్క. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అడగండి. నెక్స్ట్ ఏం చేయాలండి? మొత్తం ఫుల్ కుకింగ్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. మీ అందరికీ తెలుసు నవరాత్రి ఎపిసోడ్స్ అంటే నాకు ఎంత ఇంపార్టెంట్ అని, మీకు కూడా అంతే ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ మనం వెయిట్ చేస్తాము ఈ నవరాత్రి సిరీస్ కోసము. సో ఈరోజు వచ్చేసేసి Day 5 అంటే మహాలక్ష్మీదేవి. సో ఈసారి చవితి 2 రోజులు వచ్చిందండి, అందుకే నవరాత్రి 11 రోజులు వచ్చింది. సో ఈ రోజు వచ్చేసేసి మహాలక్ష్మి. సో మహాలక్ష్మి లాంటి అమ్మాయి ఇంటికి వచ్చామన్నమాట. అదే ఇక్కడ మీకు రాసి పెట్టింది కదా, సునీత. సో సునీత అండ్ ప్రసాద్ గారు అనమాట. మీ అందరికీ బాగా తెలిసిన వాళ్ళు, తమ్నేల్ చూస్తారు. నేనేం కొత్తగా వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వక్కర్లేదు. సునీత గురించి మాట్లాడుతుంటేనే నాకు ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయండి. యూ కెన్ సీ ద గూస్ బంప్స్ ఇన్ మై హ్యాండ్స్. ఎందుకునంటే ఫర్ మీ షీ ఈజ్ అ ఫైటర్. చాలా 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 మహాలక్ష్మి అంటే ఒక ఇంటికి అటువంటి ఒక అమ్మాయి ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ సోల్ ఇంటికి నేను ఈరోజు వచ్చినందుకు, వాళ్ళు నా యొక్క ఈ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు, వాళ్ళ ఇంటి వరకు నన్ను రానిచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో మనం లోపలికి వెళ్ళి పంచప్రసాద్ గారిని అండ్ సునీతాని ఇద్దరిని కలిసి వాళ్ళ యొక్క దేవుడి కబుర్లు, వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని బ్యూటిఫుల్ సంఘటనలు అండ్ ఒక మంచి ప్రసాదం, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం, పదండి. సో ఇప్పుడు మనము బెల్ కొట్టి చూద్దాము సునీత ఎలా ఉందో. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అక్క. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. లేదు ఎప్పటి నుండో అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కుదిరింది అమ్మవారి దయ వల్ల. అంతే, అమ్మవారి దయ అందరి మీద ఉండాలి. సో మా మహాలక్ష్మి అండి, నేను మీకు చెప్పాను కదా బయట ఒక బ్యూటిఫుల్ మహాలక్ష్మిని చూపిస్తాను అనేసి. సో షీ ఈజ్ మహాలక్ష్మి. దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో ఇక్కడే కాకుండా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. తప్పకుండా అక్కరండి. సో చాలా 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 స్పెషల్ గెస్ట్ ఇంటికి వచ్చానమాట. అడిగిన వెంటనే ఒప్పేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పర్లేదక్క, మీరు రావడమే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మవారి దయ వల్ల ఇప్పుడు కుదిరింది అనమాట అక్కకి రావడం. మేము ఎప్పటి నుండో కలుద్దాం అనుకున్నాం, సో ఇప్పుడు కుదిరింది. ఇది ఇంకోటి కూడా చెప్పాలి, నాకు ప్రతి సంవత్సరం ఒక లిస్ట్ వేసుకుంటాను. నేను వేసుకునేటప్పుడు మా క్రేజీ కపుల్స్తో కూర్చొని వేసుకుంటాం. ఎందుకంటే నాకెంత ఇంట్రెస్టో వాళ్ళకి అంతే ఇంట్రెస్ట్ ఈ నవరాత్రి ఎపిసోడ్స్కి. సో ఎవరిని ఈసారి కపుల్స్ అని అనుకున్నాం. సో అనుకున్నప్పుడు ఫస్ట్ మీ పేరే వచ్చిందనమాట. మహి, నేను, విష్ణు మేమందరం మీ పేరే అనుకున్నాం. అయితే నేను అన్నాను వస్తారా అని, అంటే అక్క సునీత వాళ్ళు చాలా కూల్ అక్క అనింది మహి. యాక్చువల్గా చెప్పాలంటే మిమ్మల్ని 2 times కలిసాను నేను షోస్లో, మామూలుగా మనం కలిసిన షోస్లో. కానీ మిమ్మల్ని చూసింది మీకంటే ముందు నేను తన్ని చూసింది యూట్యూబ్లో.
సజెషన్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను కూడా ఫోన్ లో చెప్పారు చూసినప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు సో నేనేమనుకున్నానంటే ఆ పీరియడ్ లో వెన్ ఐ సా యువర్ వీడియోస్ నాకేమనిపించిందంటే ఉమెన్ కెన్ బి ఆఫ్ సో మచ్ ఆఫ్ అంటే ఇంత నేను చూసా ప్రెషర్లో నేను లైఫ్లో చాలా ప్రెషర్స్ అనుభవించున్నాను. సో చూసినప్పుడు అనిపించింది ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఇన్ని చెయ్యాలి అండ్ కాన్ఫిడెన్స్, అది నాకు చాలా నచ్చింది. రెండోది మీలో చాలా నచ్చింది ఏంటంటే నేను నా లైఫ్లో మర్చిపోలేను మీరు స్టేజ్ మీద ఆ రోజు తన్ని ద వే యూ రెస్పెక్టెడ్ హర్, నాకు ఇప్పుడు చెప్పిన కళలో నీళ్ళు వస్తాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అన్నది నేను అప్పటి వరకు నేను మా ఆయన గొప్ప అనుకున్నానండి. ఇది కూడా నిజంగా చెప్తున్నాను. లేదు కానీ ద వే హీ రెస్పెక్టెడ్ యూ, అది దట్ చేంజ్డ్ మై హోల్ థాట్ ప్రాసెస్ ఆఫ్ ఒక మగవాడి మీద ఒక థాట్ ప్రాసెసే మార్చేశారు మీరు అసలు. లేదండి, నాకు అంత సర్వీస్ చేసింది. నేను చాలాసార్లు చెప్పాను, నేనున్నానంటే ఫస్ట్ కారణం తనే. ఆఫ్ కోర్స్ మా అమ్మ నాకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చిందని చెప్తాను. ఆఫ్ కోర్స్ తను నిజంగా నాకు చాలా చేసింది, నాకు కానీ మా పిల్లలకి కానీ. కానీ అందరూ చేస్తారండి, చేయరని నేను అంటలా, కానీ మీరు చేసింది చూడండి అది చాలా, అంటే ఒక ఆడదాన్ని మీరు అక్కడెక్కడో పెట్టారు. తనకి చేసింది చాలా తక్కువ అండి, తను చేసిన దానికి చాలా చేయాలి వాస్తవంగా. నన్ను చూసుకుంటుంది, మా పిల్లల్ని మా అమ్మని ఇంకా బాగా చూసుకుంటుంది మాకన్నా. అవునా? అందుకే అసలు మా అమ్మ కూడా చేస్తానండి వాస్తవం. మా అమ్మ చాలా ఇష్టం తనండి. అవునా? ఒక కూతురులా చూస్తుంది తన్ని. సో మీరు లవ్ మ్యారేజా అండి? లవ్ మ్యారేజ్. ఓ లవ్ మ్యారేజా? ఎలా? హౌ? ఏదో అలా అయిపోయిందండి. అప్పుడు లవ్ అలా అయిపోయింది. కొంచెం ఇంతే చెప్పండి చాలు, ఎక్కడ లవ్ చేసుకున్నారు అన్నది. మాదేం లేదండి, జస్ట్ ఒక ఈవెంట్కి వెళ్తే పరిచయం అయిందండి, జస్ట్ ఫోటో తీయడానికి వచ్చింది. మీ ఫ్యాన్ ఉంది, అప్పుడు నాకు ఫ్యాన్స్ ఎవరు లేరు. నాకు స్టార్టింగ్ టైం అది, మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, పటాస్ వేసుకోండి. ఓకే, నేను జోక్ చేస్తుందేమో అనుకోండి ఫోటో కోసం. మీ నెంబర్ ఇవ్వండి, ఇవ్వలేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే ఊరు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ తీసుకుని ఇలా డైరెక్ట్గా ఫస్ట్ పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. మీరా? అంటే ఈయన అప్పుడు కామెడీ చేస్తారు కదా, జస్ట్ జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి అంతే కదా అర్థం. అప్పుడు అనుకున్నా అనమాట, జస్ట్ నార్మల్గా చెప్తున్నారని. కానీ ఈయనలో నాకు నచ్చేది ఏంటంటే ఫస్ట్ టైమే ఇట్లా చూడగానే మీరు బాగున్నారు, మీరంటే నాకు ఇష్టం అట్లేం చెప్పకుండా మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. అది నాకు కొంచెం లోపల హ్యాపీగా ఉంది. ఈయన జోక్ చేస్తున్నాడేమో అని బాధ ఉంది, రెండు ఉంది. అది ఈ పంచులు లేకపోతే ప్రసాద్ గారు అసలు ఎలా? హౌ? మీరు ఎప్పుడైనా ఆయన అన్ని పంచేసేస్తారు కదా. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అప్పుడు మనం షో ఫ్యామిలీ స్టార్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు అడిగేస్తున్నా ఏమనుకోకండి. మీరు ఇన్ని పంచలేస్తారు కదా, మామూలుగా జనరల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటారా? మీరేం ఫీల్ అవ్వరు అసలు? డబుల్ ఉంటుంది నాకు, మీకు ఆఫ్ కెమెరా తెలియదు కానీ ఆన్ కెమెరా మామూలుగా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది. ఆఫ్ కెమెరా తను నాకన్నా టూ మచ్ అనమాట. అవన్నీ విని విని బ్రెయిన్ లో అవే తిరుగుతుంటాయి కదా అక్క. ఈయన ఏదైనా అడిగినా కూడా కౌంటర్ లాగా మళ్ళీ నేను రివర్స్ వేస్తూ ఉంటా అవే పంచుల్ని. అప్పుడు ఆయనకి ఇరిటేట్ అనిపిస్తుంది, సో ఆ పెయిన్ తెలుస్తుంది కదా. మా బుడ్డదైతే అసలు మామూలు వేరే లెవెల్. ఇప్పుడు నవ్వాలా అంటే ఏమన్నా అంటే ఇప్పుడు నవ్వాలా డాడీ ఇక్కడ నవ్వొచ్చా అని అడుగుతుంది. మా అబ్బాయి కూడా ఈ మధ్యకాలంలో పాపం వాడికి మన రాయన్ తర్వాత అబ్బాయి వీళ్ళు చూస్తున్నాడు కదా, కొంచెం బాగా యాక్టివ్ అయ్యాడు వాళ్ళు. అవునా? మీ ఇద్దరు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు 8 years అయింది అక్క. 8 years అయింది కదా. సో 8 years నుంచి మామూలుగా భరించట్లేదు. నిన్ను నేను భరిస్తున్నా 8 years. లేదు అందరూ అనుకుంటారు అక్క చెప్పండి అక్క, మీరు చెప్పాలి, ఇప్పుడే మాట్లాడాలి. నేను నిజంగా చెప్తున్నానండి, డెఫినెట్లీ షీఈస్ గ్రేట్. అన్న ఒకసారి క్లోజ్ చేసుకొని జస్ట్ ఇట్లా పట్టి చేయబట్టి ఇలా మలిపేస్తుంది. చెప్పొద్దు కాలు తొక్కింది అసలు. మరి ఇంకా మరి నేను చూడలేదు అనుకుంటారా ఏంటి? మీకు కనపట్లేదండి, నిజంగా తొక్కిందని కాలు పక్క పెట్టాను. బాగా పర్ఫార్మెన్స్ చాలా అసలు మామూలుగా కాదు. పెళ్ళి 8 years అయిందండి. 8 years లో నేను హ్యాపీగా ఉన్న సందర్భాలంటే 1 year హ్యాపీగా ఉన్నాను.
ఓకే 7 years నరకమే. 7 years నరకమా? రాత్రి చూపిస్తుందండి బాబు, అంత ఇదేం కాదు. సో ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ కదా, 8 years అయింది. ఆయన అన్నట్టుగా 1 సంవత్సరం సుఖపడ్డారు, 7 సంవత్సరాలు కష్టపడ్డారు అని అనుకుందాం, ఆయన మాటే కొంతసేపటికి. బట్ అందరికీ తెలుసు ప్రసాద్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉండింది. బై గాడ్స్ గ్రేస్ నౌ హీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇంకా మంచిగానే ఉంటారు, బోల్డ్ అంత లైఫ్ హ్యాపీగా ఉంటారు మీరిద్దరు. బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొన్నారు? అంటే ఇది ఎందుకు అడుగుతున్నాను అని అంటే, అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. నేను అడగడానికి రీజన్ ఏంటంటే, మీరు చెప్పే మాటలు ఎదుటి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. తప్పకుండా. సో దాంతో ఇప్పుడున్న రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయంటండి, ఈరోజు పెళ్ళి రేపు డివోర్స్, సో ఈజీ. సో అందుకని మీ మూలాన ఎవరైనా ఒక మనిషి మారినా, ఒక రిలేషన్షిప్ అయినా బతికినా దానికి చాలా వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక డ్రమ్ కొనకపోయినా అలా డ్రమ్ కొనే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తావా? లేదక్క, డ్రమ్ కొంటాం అనుకుంటా ఫ్యూచర్ ఏమో నువ్వే కొనుక్కుంటావా? మాకు 8 years అవుతుంది అక్క మ్యారేజ్ అయ్యి. మా పరిచయం అయిన వెంటనే ఇంట్లో అడిగారు, ఇంట్లో కొంచెం హోల్డ్ చేశారు మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో సరే ఇండస్ట్రీ సంథింగ్ అన్నీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. సో తర్వాత మా పెద్దవాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా 3 monthsలో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన ఒక 25 days 20 daysలో ఆయనకు ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు నార్మల్గా చెకప్స్ అన్నీ అవుతున్నాయి, నార్మల్గా అని అనుకున్నాము. తర్వాత ప్రాబ్లం అని కిడ్నీ ప్రాబ్లం అని తెలిసింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వద్దన్నారు, మా ఇంట్లో వద్దన్నారు, ఇంకా అన్ని ఫైట్స్ అన్నీ జరిగాయి. బట్ నాకేంటంటే ఒక నమ్మకం, ఖచ్చితంగా తగ్గుద్ది, అదేం నార్మల్గా ప్రాబ్లం ఉంది అంటే దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ దేవుడు ఏదో ఒకటి చూపిస్తాడని నాకు ఆ దేవుడి మీద నమ్మకం. ఇంకా ఈయన ఏంటంటే ఒక 1 day నాకు తాళి కట్టిన ఒక 1 minute ఉన్నా సరిపోద్ది, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా అని నేను ఫిక్స్ అయిపోయాను. హ్యాపీగా తల్లి దయ వల్ల, దుర్గమ్మ తల్లి దయ వల్ల మాకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయ్యి కూడా కొన్ని ఇంక ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ ఇంకా తల్లి నమ్ముకుంటూనే ముందుకెళ్ళాను హ్యాపీగా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా. సో ఎన్ని ఇయర్స్ ఉండింది ఆ స్ట్రగుల్? నేను చూసా యూట్యూబ్లో. ఎప్పటి నుంచి సాల్వ్ అయిపోయింది? 5 years ఉందక్క ప్రాబ్లము. రీసెంట్ 2-3 years నుండి సెట్. సో ఇప్పుడు మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది కదా, సో దాని తర్వాత మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? తీసుకోవాలి. ఇప్పుడు కూడా తీసుకోవాలా సార్? నేను ఎప్పటి నుంచి చెప్తాను అనుకున్నా, చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో కూడా. ఇది చాలా మంది అడుగుతున్నారు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆపరేషన్ ఎంత అవుతా కొంతమందికి తెలియక ప్రికాషన్ తీసుకోరు, కొంతమంది అది తగ్గిపోయింది అనుకుంటారు. శానిటైజర్ ఖచ్చితంగా వాడాలి, మాస్క్ పెట్టుకోవాలి, బయటకు వెళ్తే డస్ట్లో తిరగొద్దు, డైలీ వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఆల్మోస్ట్ వాళ్ళ డాక్టర్ చెప్తారు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లో కూడా ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయా? ఓకే ఓకే. నాకు పడింది అక్కడే, ఫుడ్ దగ్గర నేను తింటా అంటే తను వద్దంట. అంతే కదండి, ఇంత కష్టపడింది దానికోసమే కదా. అందుకే నేను తన ఆ ఫుడ్ విషయంలోనే ఉడకబెట్టిన ఇలాంటివి పెడుతూ ఉంటుంది. పాపం నా వల్ల తను కూడా అయ్యే తింటూ ఉంటుంది. దట్స్ సో స్వీట్. అంటే మీకు ఆ టెంప్టేషన్ రాకూడదని చెప్పి. అవును అవును అంతే కదా నాన్న. నేను పిల్లలతో ఈయన ముందు డిస్కస్ చేస్తాను కదా, ఇది తినకూడదు, ఇది ప్రాబ్లం వస్తుంది, ఏదైనా చిన్నగా టెస్ట్లు ఎవ్రీ మంత్ టెస్టులు చేస్తాము, దాంట్లో చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కొంచెం ఈయన మీద అరుస్తాను అనమాట. సో అది పిల్లలు మైండ్లో పెట్టుకొని ఇన్కేస్ నేను లేనప్పుడు ఈయన ఏదైనా తింటుంటే కూడా, నీకు మమ్మీ ఎన్నిసార్లు చెప్పింది ఇవి తింటే ప్రాబ్లం వస్తుందని, నీకు చెప్తే అర్థం అవ్వదా అని లాగేసుకుంటారు ఫుడ్ ఆయన దగ్గర నుండి. సో అలాంటి టైంలో కొంచెం రియలైజ్ అయ్యి పక్కన పెట్టేస్తారా? ఓకే. సో మీకు హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? అంటే మీ వైఫ్, మీ 2 పిల్లలు ఎంత ఇంపార్టెంట్ మీకు? ఇది చెప్పలేదండి. నేను ఆల్మోస్ట్ నాకు కొన్ని నేను ఇంతకుముందు అనుకునేవాడిని, నేను ఇట్లా వద్దురా బాబు ఎట్టని వెళ్ళిపోదామా, లేకపోతే వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఎలా సెట్ చేయాలి, ఇన్సూరెన్స్ చేయించుకుని అంటే అలాంటి ఆలోచన వచ్చాయి నాకు మైండ్లో. తర్వాత వీళ్ళు చెప్పారు, వీళ్ళు నాకు మామూలు ధైర్యం కదండి, నా వైఫ్, నా పిల్లలు, మా గన్సీగాడైతే ఆడికి అన్నీ తెలుసు. నాకు వాడు కొడుకు కాదు, తండ్రిలా చెప్తుంటాడు అప్పుడు, ఒరే నువ్వు ఇచ్చేయి ఇది చేయి, ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఫ్రీగా ఉండు. నేను కొన్ని షార్ట్స్ రీల్స్ ఉంటాయి కదా, నేను చేయనండి, వాస్తవంగా నాకు ఇష్టం ఉండదు. తనే పాపం అన్నీ రాసి పెట్టుకుని తెచ్చి ఇస్తుంది, నేను చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాను. ఎందుకు నేను చేయనంటే గన్సీ వస్తుంది మా అబ్బాయి వచ్చి, నీకు ఏంటి ప్రాబ్లం, చేయొచ్చు కదా. వాడు చెప్తుంటాడు, నువ్వు షోస్కి వెళ్తావు, వాటికి వెళ్తావు, నీకు ఎంత వస్తుంది అమౌంట్, వాడికి తెలీదు బట్ అడుగుతాడు ఎంత వస్తుంది, ఇక్కడ చేస్తే యూట్యూబ్ డబ్బులు వస్తాయని చెప్తుంది కదా మమ్మీ, నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా హ్యాపీగా, కాబట్టి నీకు కూడా నేను కూడా చేస్తాను అంటాడు. చాలా మటుకు వాడు అడిగి చేస్తాడు వీడియోస్. నేను స్టడీ పొద్దు వద్దులే అన్న టైప్లో, నువ్వు వద్దు ఇది చేయకండి, నేను చేస్తాను, ఇది చెప్పు మమ్మీ నాకు అంటారు ఇద్దరు.
కానీ ఎంత మెచ్యూర్డ్ థింకింగ్ కదా ఆ ఏజ్కి. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ సన్ నౌ? 6 డాటర్ చిన్నది కదా, 4. సో మీరు ఎందుకు యాక్టింగ్ లోకి రాదా సునీత? లేదండి, ఇప్పటికి వచ్చి యూట్యూబ్ లో కొంచెం పేరు వస్తేనే లేదక్క. యాక్చువల్గా నేను ఇంతకు ముందు బ్యాంక్ లో వర్క్ చేసేదాన్ని. ఓకే. సో మా పరిచయం తర్వాత నన్ను మాన్పించేశారు, జాబ్ వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంకా ఎప్పుడు జాబ్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అన్న ఎప్పుడు నాకు థాట్స్ ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకోవాలి, నాకు మంచి ఫుడ్ పెట్టాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారండి? అడగండి. ఎందుకుంటారు మీరు? షూటింగ్కి వెళ్తుంటారు, అసలు బిజీగా ఉంటారు. అసలు నమ్ముతారు అక్క? ఎవరైనా నమ్మేలాగా చెప్పారు. మీరు ఆఫ్ ద కెమెరా నాకు ఏం చెప్పారు? ఈ ఇంట్లో నాది 95% నాది లేదు, ఒక బాల్కనీయే నేను చేశానని మీరు చెప్పారు కదా నాకు. ఇది మొత్తం నేను ఇంటికి వచ్చి ఒట్టి సంతకం పెట్టాను, మొత్తం చేసింది సునీత అని. అంటే అప్పుడు నేను ఏమన్నా షీ హాస్ వెరీ గుడ్ టేస్ట్ అని అన్నాను కదా నేను. అవునండి, అది మాత్రం వాస్తవమే. మరి ఒక్కసారి చేయలేదు, తర్వాత నేనే చేస్తున్నాను అన్ని పనులు. అయితే కొన్ని రోజులు నేను రోజు వచ్చి పొద్దున్న నుంచి రాత్రికి ఇక్కడ ఉంటాను. చూడండి, సీసీ కెమెరా కూడా ఉందని ఓపెన్ చేసి చూడండి. నేనే చేస్తాను. పొద్దున్న చెల్లి తుడుస్తానండి, తర్వాత అంట్లు కడుగుతాను, అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను. ఒక్కోసారి వీళ్ళు అమ్మగారు అంటారు, బాబు ఎక్కువ పని అయిపోతుంది. ఉండు బాబు ప్లీజ్. ఈ రోజు అంతా ఎవ్వరు నమ్మరండి ఈ విషయాలు. మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత కన్విన్సింగ్ గా నవ్వుతూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినా కూడా మీరు దయచేసి కింద కామెంట్స్ పెట్టండి, మీరు ఎవరైనా నమ్ముతున్నారా ఈ విషయాన్ని. ఈయన వీడియోస్ చేస్తాం కదా, ఈయన డైలాగ్ మర్చిపోయినప్పుడు అంటాడు కదా, నీకు యాక్టింగ్ నేర్పించి నేను యాక్టింగ్ మర్చిపోతున్నా అంటే తను చేసినందుకు కాదు నాకు బాధ ఉన్నదండి, డైరెక్షన్ చేస్తున్న మధ్యలో ఇదేంటి ఇలా చేస్తున్నావు, ఇది ఇలా చేయి అది నాకు నచ్చదు. ఫస్ట్ 90%. ఇంకో 10% వీడియోస్. కొంతమంది మొన్న మలేషియా వెళ్ళానండి, బయటికి వెళ్తే చాలా మంది ఈ వీడియోస్ గురించి చెప్తున్నారు, మీ వైఫ్ మీకు బాగుంటాయండి. మరి అంటే మీ ఉద్దేశం వీడియోస్ కింద అన్ని అక్క మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, మీరు నేచురల్ గా చేస్తున్నారు కామెంట్స్ వస్తే తట్టుకోలేడు. ఈ విషయంలో మా ఆయన అంతే, ప్రసాద్ గారు అంతే, ఎవరైనా అంతే, మగవాళ్ళందరూ ఇంతే. వాళ్ళని పొగిడితే మాత్రం వాళ్ళు ఎక్కిపోతారు, మమ్మల్ని కాస్త పొగిడితే మాత్రం తట్టుకోలేరు. వాస్తవంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, ఇదే మెసేజ్ పట్టుకుంటుందేమో అలా నాకు డౌట్ వస్తుంటది. ఎలా పెట్టుకుంటారండి అన్ని పేజెస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అక్క? ఒక 100 కామెంట్స్ వచ్చాయి అనుకోండి, 100లో నాకు తెలిసి ఒక 50 to 60 వరకు కామెంట్స్ పాజిటివ్ గా నాకు ఉంటాయి. ఆ రోజు అంత అన్నం తిందాక నువ్వు పెట్టు ఏం ఉండదండి, అంటే పెట్టదు, మళ్ళీ అన్నం నాకు చెప్తుండదు. నీకు పేరు వస్తుంది, తట్టుకోలేను అంత. చెడ్డ పేరు అండి, అది మంచి పేరు కాదు, అందుకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకండి? మంచి పేరే కదా. ఇప్పుడు మీ పేరు ఎందుకు పాడు చేస్తారండి? మీకంటూ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా వైఫ్స్ ఎప్పుడు కూడా ఆల్రెడీ మీరు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. సో ఎక్కడైనా ఒక్క మిస్టేక్ జరిగితే మీ పేరు పాడవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు వైఫ్స్? మీరు ఎలా అన్నారు, తనేమంటే దర్శనం సరిగ్గా చేయలేదు, నా పేరు పాడవుతుంది వీడియోస్ లో. అయ్యి బాబోయ్, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ మామూలుగా లేదు కథ అసలుకి. ఇది జస్ట్ సరదాగా నాగానండి. పాపం తను యూట్యూబ్ విషయంలో అయితే నేను ఏం చేయనండి, నిజంగా నేను అలా వచ్చి కూర్చుంటాను, ఫోన్ పట్టుకుంటాను, రీల్స్ చూసుకుంటూ ఉంటాను సరదాగా. తనే ఒక జోక్ తెచ్చి తనే రాసి తనే చెప్పి చేపిస్తుంది. ఆ విషయంలో మా అబ్బాయి తను ఇద్దరు. ఎడిటింగ్ కూడా నేను చేయనండి. అవునా? ఎడిటింగ్ కూడా తనే చేసుకుంటాను. బాబు నైట్ నిద్ర ఉండదు తనకి, ఎడిటింగ్ చేస్తాను. ఎపిసోడ్స్ కూడా ఎడిట్ నువ్వే చేసుకుంటాను. షార్ట్స్ అంటే నార్మల్గా నాకు ఇండస్ట్రీ ఫీల్డ్ అనేది నాకు అసలు టచ్ లేదక్క. అలాంటిది వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అది ఇలా చెయ్యాలి, ఆ బీజిఎమ్స్ అవన్నీ నేను ఎలా నేర్చుకోవాలని అంటే యూట్యూబ్లో చూసి అందరు నేర్చుకుంటున్నారు అంటాడుగా, నేర్పించడక్క చెప్పడు. అవన్నీ నా ఓన్ గా నేర్చుకొని నేను చేస్తున్నా. ఇంకా అప్రిషియేట్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామని ఉండదు. ఇంకా ఇదేంటి ఇక్కడ ఈ షార్ట్ వేసావు, ఇది ఇక్కడ ఇది వేసావు అని ఇంకా గట్టిగా అరుస్తాను నా మీదే. అసలు నిజంగానే కమెండబుల్ థింగ్. ఎందుకునంటే ఒట్టి వైటీ షార్ట్స్ మీద 3 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారని అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అసలు మీకు ఎంతమంది ఉన్నారండి సబ్స్క్రైబర్స్? ఎందుకు ఎగిరిపోయింది? ఎందుకంటే ఈయన ఛానల్ కి 250 సబ్స్క్రైబర్లు 2,50,000 ఉన్నాయి. ఇంకా ఛానల్ కొంచెం స్ట్రైక్స్ పడి ఛానల్ పోయింది. తర్వాత ఛానల్ పెడదామంటే అసలు ఒప్పుకోలేదు. ఈయన ఎలాగే అంటే నేనైనా కుకింగ్ వీడియోస్ చేద్దాము, చిన్న వీడియోస్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను.
సో హ్యాపీగా ఇప్పుడు ఆ కుకింగ్ వీడియోస్ నుండి మెల్లిమెల్లిగా షార్ట్స్కి డైవర్ట్ అయ్యాను. ఒక ఛానల్కి 3 lakhs వచ్చాయి. మళ్ళీ పిల్లల కోసం కుకింగ్ ఛానల్ అని ఇంకోటి స్టార్ట్ చేశాను. దానికి ఒక 30,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. అది కిడ్స్ ఛానలా? అది నా ఛానల్ లెక్క కుకింగ్ది, ఓన్లీ కుకింగ్. ఓకే ఓకే ఓకే. సో అది కుకింగ్ ఛానల్ మనకి కాంపిటీషన్ ఇల్లు. అమ్మో ఛానల్ చేస్తుంది కదండి పాపం, అవి వీడియోస్లో బాగుంటుంది, తింటానికి మాత్రం బాగోదు. తింటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. సరే, ఎంత తినకుండా ఉంటే ఈ పొట్ట ఇంత వస్తుంది చెప్పండి. నిజమే కదా. టాబ్లెట్ వల్ల అండి చాలా మంది తెలియట్లేదు బ్రదర్. మీరు టాబ్లెట్ వల్ల లావ్ ఎక్కుతారా అండి? ఒక టాబ్లెట్ ఉందండి, దాని వల్ల లావ్ అవుతారు. మీరు డాక్టర్ని అడగండి. ఏ రఘు, మా రఘుకి ఇవ్వండి ఆ టాబ్లెట్, కొంచెం లావ్ ఎక్కుతారు. అక్క ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్ మేము ఈయనకి చెకప్కి వెళ్ళాము. డాక్టర్ రెగ్యులర్ గా మెడిసిన్ వేసుకుంటున్నామని, కిడ్నీ మెడిసిన్ అనేది టైం టు టైం. అంటే ఇప్పుడు నేను ఒక 3 years రెగ్యులర్ గా వాడిన తర్వాత ఒక డేలో ఒక టైం మిస్ అయిందంటే ఆ మెడిసిన్ పనిచేయదు. సో ఇన్ని రోజులు వేసుకున్న మెడిసిన్ మళ్ళీ తర్వాత అన్ని ఇష్యూస్ వస్తాయి మళ్ళీ. సో అలా ఈయనకి చెప్తున్నా, ఈయన రెగ్యులర్ గా టైం అలారం పెట్టుకొని మార్నింగ్ ఈ టైంకి, నైట్ ఈ టైంకి అని, ఎక్కడున్నా ఏ షూట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా కూడా మెడిసిన్ని ప్యాక్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని వేసుకుంటారు. సో అది రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు డాక్టర్తో చెప్పి మాట్లాడుతున్నాము. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఒక లేడీ 3 years అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని. తనేంటంటే ChatGPTలో ఇలాగ ఏదో న్యూస్ చూసిందంట కిడ్నీ గురించి. కిడ్నీ మెడిసిన్ వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఆపరేషన్ అయిన తర్వాత ఒక 1 year 2 years తర్వాత అని దాంట్లో వచ్చిందంట. సో ఆ అమ్మాయి మెడిసిన్ మానేసింది. అయ్యో, ఇప్పుడు హై రిస్క్లో ఉంది అమ్మాయి. కిడ్నీ 2 మళ్ళీ డ్యామేజ్ అయ్యాయి. సో అదేంటంటే కొంతమందికి తెలియక, సో ఈ వీడియో ద్వారా కొంతమంది తెలుసుకుంటారు. ప్లీజ్ డెఫినెట్లీ కొన్ని సంవత్సరాలు చదువుకొని స్పెషలైజేషన్స్ చేసి లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుకుంటారు అంటే వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళు చెప్పారు అని అంటే. కానీ ఆ టైమింగ్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతారా? ఇంకోటి ఏంటంటే ప్లస్ తను, నేను బయటికి వెళ్తే ఆ టాబ్లెట్ టైం తను ఫోన్ చేస్తుంది. ఓకే, ఎక్కడ లాంగ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా. ఓకే, నేను మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు టైమింగ్స్ 2-3 hours మారుతాయి కదా. సో అప్పుడు ఈ ఇండియన్ టైమింగ్ మీరు గుర్చేస్తారు. ఓ వావ్, ఇది మర్చిపోతుందని చెప్పి మళ్ళీ వాట్సాప్ కాల్ చేస్తుంది. ఓకే, అలా నా విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. దట్స్ సో నైస్ అండి నిజంగా. నా విషయంలో, మా అమ్మ విషయంలో, పిల్లల విషయంలో. సో ఇప్పుడు ఈ పంచ్ అనే పేరు ఎవరిచ్చారండి మీకు? నాకు డైరెక్టర్లు పెట్టారండి. అంటే నేను ఆఫ్ స్క్రీన్ ఎక్కువ జోకులు వేసాను. ఓకే, ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ నేను నవ్వించిన ట్రై చేసేవాడు అనమాట. దానివల్ల వాళ్ళు ఆ ప్రాస్ కోసం పంచ్ ప్రసాద్. కానీ అది మంచిగా ఒక ఇంటి పేరు లాగా అయిపోయింది కదా మీకు అసలుకి, పంచ్ ప్రసాద్. సో మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది ప్రసాద్ గారు మీరు ఇండస్ట్రీకి వచ్చి? 2003లో వచ్చానండి. ఓకే, కానీ సక్సెస్ అవ్వలేకపోయాను. తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను. తర్వాత మా బ్రదర్ ఒక ఉంటాడు, మా పిన్ని ఒకటి, వాడు రైటర్, మీకు తెలిసి ఉంటుంది, సాయి భువనగిరి అని. అవును తెలుసు. తను ఏంటంటే అప్పట్లో కథలు రాసి నాకు చెప్తూ ఉండేవాడు. మేము పైన డాబా పైన పడుతున్న వాళ్ళం సమ్మర్లో. వాడు చెప్తూ ఉండేవాడు కథలు. ఇవి కథలు కాదురా, కథలు అంటే ఇలా రాయాలరా అని చెప్తే సరే తీసుకెళ్ళంటే వాడి కోసం మళ్ళీ వచ్చి నేను సక్సెస్ అయ్యాను. శకల శంకర్ నా ఫ్రెండ్, నేను తను స్టార్టింగ్ డేస్ నుంచి కలిసి ఉండేవాడు. నేను శకల శంకర్, శ్రీధర్, శివ అని 4 ఉండేవాడు. బట్ అలా జబర్దస్త్ ఎంటర్. అది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అంటే కొంచెం బ్రేక్ ఎక్కువ టైం తీసుకుంది. అంటే అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ కదండి. అదే టాలెంట్ తో పాటు అన్ని చాలా మంది ఉన్నారండి. ఆఫ్ కోర్స్ ఉంటారులేండి. కానీ టాలెంట్ అందరికీ ఉండొచ్చు, కానీ అదృష్టం అందరికీ ఉండదు. అదే చాలా మంది అంటారు టాలెంట్ ఇంతున్నా, గుమ్మడికి ఎంతున్నా, అదృష్టం ఎంతుండాలి. అంతే, అది కూడా భగవంతుడి దయండి. అంతే, మన చేతుల్లో ఏది లేదు. ఇంకోటి మళ్ళీ నేను ఇప్పుడు లైఫ్ లాంగ్. అవును, మీరు ప్రతిసారి చెప్తారు కదా మీరు. అవును, ఎప్పుడు రుణపడి ఉంటాను అని అంటారు. సో ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ అడదాం అనుకుంటానండి. ఇంత దూరం వచ్చి, అంటే మీ అపార్ట్మెంట్ చాలా బాగుంది, ప్లేస్ చాలా బాగుంది, ఇండస్ట్రీకి ఇంత దూరంగా ఎందుకున్నారు? దూరంగా అంటే ఏంటంటే ఇది బేసిక్గా ఇది నార్త్ ఫేస్ కావాలండి తనకి. అంటే నాకు మా పాత ఇంట్లో నార్త్ ఫేస్ వల్ల ఆపరేషన్ అయింది, పిల్లలు అంత సెటిల్ అయ్యారు అని నార్త్ కలిసి వస్తాను పంతులు గారు చెప్పారు. నార్త్ ఎత్తుక్కుంటూ ఇక్కడ గాజులమ్మడదానికి వస్తాను. నార్త్ ఫేస్ దొరకట్లేదు. నిజం, ఇది మేము ఎతుకుతూ వచ్చాము. సరే ఇక్కడికి వచ్చి చూడగానే ఏదో ఇక్కడ కింద చూసాం మేము సెకండ్ ఫ్లోర్లో. సో అది మాకు ఏదో పాజిటివ్ వైబ్ అనిపించింది. సరే అని కూర్చొని మాట్లాడితే బిల్డర్ కొంచెం తెలిసిన వాళ్ళు చాలా డిస్కౌంట్ చేసేసి చాలా బాగుంది. అండ్ యువర్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. నిజంగానే చాలా బాగుంది. మీకు నాన్ వెజ్ ఇష్టం అండి? బాగుంది. పశ్చిమ గోదావరి కదక్క, మంచి నాన్ వెజ్ ప్రియులు. అందుకే అడుగుతున్నాను. ఫుల్ మా మమ్మీ పికిల్స్ పెట్టి పంపిస్తుంది. మా అత్తయ్య బాగా పెడుతుంది మీ పికిల్స్. అక్క ఈ ఛానల్ ఓపెన్ చేసి చూస్తుంటా,
చూసి అబ్బాబ్బా లెవెల్ని బుక్ చేసుకుందాం అంటే ఇంకా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మీ పికిల్స్ అన్న అని చెప్తున్నారు కదా, కానీ చూసారు బాగా డైట్లో ఉన్నారు, ఏదో ఒకటి ఆకలేస్తుంది, ఏదో ఒకటి పికిల్స్ అని ఆర్డర్ పెట్టి ఏదో ఒకటి చెయ్యి, ఆకలేస్తుంది అని చెప్పి ప్లేన్ వేడి అన్నంలో ఆ స్పైసీనెస్ తినాలని చెప్పి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తిన్నాడు ఈయన. నార్మల్గా అలాగే ఇష్టం అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇష్టము. ఆ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా అందరూ అలాగే. మేము ఇంటికి వెళ్ళినా నాకు ఎక్కువ రొయ్యల కర్రీ అంటే ఎక్కువ ఇష్టం అక్క. మా అత్తయ్య బాగా చేస్తారు. నేను వస్తున్నానంటే ముందు తీసి పెట్టి ఎన్ని విధాలుగా ఉండాలి, ఇన్ని డేస్ ఉంటుంది, ఒకరోజు ఫ్రై, ఒకరోజు ఇగురు, పిక్కిల్, సో అలా చేస్తుంది అనమాట. ఒకసారి పండగకి ఎప్పుడు గోల్డ్ నేను ఇది ఇల్లు తీసుకున్నప్పుడు బ్యాంక్లో పెట్టినప్పుడు బామ్మకి డబ్బులు వచ్చినాయి పొలం. తను బంగారం వేసుకోవాలి పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా అని చెప్పి ఒక 5 లక్షల బంగారం విడిపించి తీసుకొచ్చి వేయించింది పండగకి. సంక్రాంతి అనేది ఎక్కువ ఆంధ్రాలో ఫెస్టివల్, సో అది ఈయనకి చాలా ఇష్టం అక్క. అంటే ఈ ఇయర్ సంక్రాంతి అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అత్తయ్య కూడా అంతే వెయిట్ చేస్తుంది. నాకు ఈయన పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు కూడా సంక్రాంతి ఇష్టం. సో ఇక్కడ వచ్చి దసరా ఇష్టము, అక్కడ సంక్రాంతి ఇష్టం. సో అలా ఫెస్టివల్కి ఏంటంటే ఆ ముందే కొంచెం ఒక 3 years బ్యాక్ జ్యువెలరీ అంతా బ్యాంక్లో పెట్టేసి ఉంది. నేను నార్మల్గా నేను గోల్డ్ వేసుకోవాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏముండదు, ఏదైనా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతాను. అత్తయ్యకి ఏంటంటే గోల్డ్ అంతా వేసుకొని ఈసారి బాగా రెడీ అవ్వాలి, నా గోల్డ్ ఇలా ఉండాలి, ఇలా పాపం తను ఎక్కువ ఊహించుకుంది. సో అప్పుడు మా బ్యాంక్లో ఉందన్నమాట గోల్డ్. సో అత్తయ్య ఒక 5 lakhs ఇచ్చి ఇడిపించి సో స్వీట్. బాగా చూస్తుంది అక్క. నాకు అమ్మ ఎలాగో అత్త అలాగా. ఒకసారి మీ మమ్మీని నేను చూడాలండి, తప్పకుండా ప్లీజ్. నేను చూడాలి మీ మమ్మీ వచ్చినప్పుడు, నన్ను పిలవండి, దూరం అనుకోకుండా లేదు, అప్పుడు ఖచ్చితంగా మీరు రావాలక్క. నేను వస్తా. ఐ వాంట్ టు సీ, ఎందుకంటే ఐ వాంట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ విమెన్. అసలు వీళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు వంట కూడా చేయాలనిపించట్లేదండి, ఒట్టి మాటలే వినాలనిపిస్తుంది. కానీ మనం వచ్చినందుకు వాళ్ళ చేతితో ప్రసాద్ గారు అంతగా మనల్ని ఇది చేసినందుకు కనీసం క్లుప్తంగా అయినా చూసి లాస్ట్కి టేస్ట్ అయినా చేయాలి, అంతే కదా. సో మనం ఇప్పుడు కిచెన్కి వెళ్దామా? వెళ్దాం. ఓకే, ప్రసాద్ గారు మీరు వస్తారండి మాతో కిచెన్కి? ఐడియల్ కిచెన్ బయటికి తీసేవాళ్ళ బండికి వెళ్ళడానికి. జస్ట్ ఇవాళ ఏం చేస్తున్నావు? ఈ రోజు గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నాను, అంటే అన్నవర ప్రసాదం టైప్లో వస్తుంది. సో ఇప్పుడు ప్రసాదం చేసిన తర్వాత మీరే ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పాలి. లేదు నేను ఎప్పుడు చేస్తాక తెలుసు కదా, నేను చెప్తే మరి బాగాలేదని చెప్పేస్తాను. నిజం ఏంటి అసలు అవుతుందా మనకి అసలు ఈరోజు కుకింగ్ అవుతుందా? దేవుడు చెప్తుంటాడు నాకు, బాబు ఆవిడ ప్రసాదాలు ఆపేయమని బాబు, నాకేమో చక్కెర కానీ ఆ పలుకులు కానీ ఉంటే పెట్టండి చాలు, ఇంకా ఎందుకంటే మీ వైఫ్ చేసే వంట నేను తెలియకపోతున్నారు అంటారు. నేను డిసైడ్ చేస్తానండి ఈరోజు. చేయండి అక్క. నేను డైట్ లో ఉన్నా సరే ఒక స్పూన్ స్వీట్ నేను తిని ఎలా ఉందో నేనే చెప్తాను, తెస్తా. తింటారు, అందరు తిని చెప్తారు, అందరు తిని చెప్తారు. మీకు అప్పుడు ఓకే కదా? మీకు అక్క ఈరోజు మీరు టేస్ట్ చేస్తారు కదా, మీరే చెప్పండి. నేను స్వీట్ టేస్ట్ చేస్తా కదా. నేను అక్క డైట్ లో ఉన్నా కూడా నా కోసం చిన్న స్పూన్, ఒక స్పూన్ టేస్ట్ చేస్తారు. స్పూన్ స్వీట్ అండి, ఒక స్పూన్ తో తీసుకొని తింటారు. పులిహోర కూడా బాగా చేస్తాను, మ్యాంగో పులిహోర చాలా బాగుంటుంది. ఏం బాగా చేస్తారమ్మా? మళ్ళీ వస్తాం మేము భోజనానికి. ఆ రోజు చీట్ డే పెట్టుకొని మళ్ళీ వచ్చి శుభ్రంగా తింటా. ఈ రోజుకైతే స్వీట్ ఒక స్పూన్ నిండా స్వీట్ తింటా. ప్రసాద్ గారితో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి. అమ్మో ఈయన పంచులు వేసేస్తున్నారు, లేకపోతే. వెళ్దామా కిచెన్ లోకి? చాలు. సో ఈరోజు సునీత మాకు మంచిగా గోధుమ రవ్వ ప్రసాదం. అవునక్క, అమ్మవారికి చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎస్. సో ఏంటి ఇంగ్రీడియంట్స్? నార్మల్ గోధుమ రవ్వ, ఓకే, బెల్లం. ఓకే, ఈక్వల్ క్వాంటిటీసా? ఈక్వల్. అంటే స్వీట్ కొంచెం ఎవరికైనా తక్కువ కావాలనుకుని తక్కువ ఓకే. ఇలాచి పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఓ వెరీ సింపుల్ రెసిపీ. హిందీలో వచ్చేసి, మా గుజరాతీలో వచ్చేసి దీన్ని లాప్సీ అంటాము. ఓకే, అంటే ఏంటక్క? లాప్స్ స్వీట్ పేరు లాప్సీ. ఓకే. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ పూర్ మ్యాన్స్ స్వీట్. ఓకే. కానీ ఆ పూర్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో కూడా మనం తింటే నెయ్యి ఇక్కడి నుంచి అక్కడ వరకు కారుతుంది అనమాట. చాలా నెయ్యి వేసి పెడతారనమాట మా సైడ్. సో అందుకని లాప్సీ అనేది మాకు ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్. సో మాకు ఇంపార్టెంట్ అనేది కూడా మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి ప్రొసీజర్. రెడీ. నాకు చాలా నచ్చింది ఏంటంటే గిన్నెకి చక్కగా పసుపు కుంకుమ అంతా పెట్టి
సో నైస్. థ్యాంక్ యూ అక్క. ఇది అమ్మ వాళ్ళ సైడ్ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఇంట్లో అమ్మ ఏదైనా ఫెస్టివల్స్ అయినా అమ్మ వాళ్ళకి ఏదైనా బోనం చేసేటప్పుడు ఆ బోనం కుండకి వాటికి ఇలా ముందుగా డెకరేట్ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తారనమాట. సో అది నాకు అలవాటు అయింది. సో ఇప్పుడు ఏ పూజ అయినా సరే, ఏ పండగకైనా సరే స్వీట్ చేసేటప్పుడు ఇలానే అలా చేస్తాను. నేను నేర్చుకుంటాను, నేను పాటిస్తాను ఈ రోజు నుంచి. లెర్న్ గుడ్ థింగ్స్. ప్రతి డే ప్రతి హౌస్ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో నేను ఈరోజు ఇది నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇక మీదట నేను కూడా ఎప్పుడైనా ప్రసాదాలు చేసేటప్పుడు మీరు కూడా నేను సునీతని ఫాలో అయ్యే చూస్తాను. థ్యాంక్ యూ అక్క. సో ఘీ లేనిదే స్వీట్ లేదు. గీలో ఎక్కువ రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అవును, ఎక్కువ గీలో రోస్ట్ చేసుకుంటాను. వావ్. సో మంచిగా ఘీ వేసి దాంట్లో గోధుమ రవ్వ వేసి మంచిగా వైట్ కలర్, మనం ఫ్రై అయితే వైట్ కలర్ వస్తుంది అనమాట. సో దట్ గివ్స్ అ నట్టి ఫ్లేవర్ యాక్చువల్లీ. సో అట్లా చేయబోతున్నారు. ఇప్పుడే గుమ్మగుమ్మలాడుతుంది. నెయ్యి వేసారు కదా. అమ్మవారికి ప్రసాదం చేస్తున్న ఎప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్ కదా. అనిపిస్తుంది. అవును. అండ్ ఇంకోటి మనం టేస్ట్ చేయకపోయినా కూడా టేస్ట్ పర్ఫెక్ట్ గానే వస్తుంది అంతే. ఇంట్లో ఏ ఫెస్టివల్ అనిపించినా, నాకు ఏదైనా పూజ చేసుకోవాలనిపించి అలా చేసుకున్నా కూడా ఇంట్లో ఏదో ఒక స్వీట్ అయితే చేస్తాను అమ్మవారికి. ఓకే. సో హ్యాపీ అట్లా స్వీట్ చేస్తాను అక్క నేను. Okay. నాకు అట్లా చేసుకుంటూ హ్యాపీ అమ్మవారికి పూజ అలా ప్రసాదం పెట్టి కాసేపు అలా కూర్చొని దీపారాధన అవి చేసుకుంటే ఏదో తెలియని ప్రశాంతత అనిపిస్తుంది ఇంట్లో. ఆఫ్ కోర్స్, నిజంగానే. నాకు ఎప్పుడు కొంచెం మనసు బాగాలేకపోయినా, ఎప్పుడు ఏదైనా చిరాకు ఏదైనా అనిపించినా కూడా వెంటనే పూజ రూమ్ లో హ్యాపీగా కూర్చొని సో అమ్మవారికి ఏదైనా దేవుడితో మాట్లాడుకుంటా. అంతే. అమ్మవారిని అలా ఒక 10 నిమిషాలు చూస్తూ నా మనసులో బాధలన్నీ చెప్తూ హ్యాపీగా పూజ చేసుకుంటాను. ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దట్స్ సో నైస్. వంట చేయడం ఇష్టమా? ఇష్టమే అక్క. ఓకే. ఇష్టంగా చేస్తాను. ఓకే. సో తెలంగాణ, ఆంధ్ర 2 వంటలు వచ్చాయి. 2 వచ్చాక ఈ మధ్య నేర్చుకుంటున్నా. సో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. సో షీస్ పుట్టింగ్ వాటర్. నీళ్ళు వేసి మంచిగా మన గోధుమ రవ్వ అనేది మంచిగా ఉడికిపోవాలి. 1 కప్పు రవ్వకి అక్క 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఎస్. సో అప్పుడు మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, వంట సునీత చేస్తుంది, కానీ ఇదిగోండి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. అంటే వాస్తవంగా అండి, ఎప్పుడు నేను చేస్తాను కదా వంట, అది కొత్తగా అనిపిస్తుంటది అన్నమాట ఇదంతా. ఓకే. ఇప్పుడు ఇది ఏమైనా పాడైంది అనుకోండి, అక్క మంట ఎక్కువైంది అక్క, ఈ స్టవ్ నాకు కొత్త అంటే రెగ్యులర్ చేసేది నేను కాబట్టి నాకు తెలుస్తుంది అన్నమాట. సరే సరే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చేస్తున్నారు కదా ప్రసాద్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇది నీళ్ళు వేసారు కదండి, 1 రవ్వకి ఎన్ని నీళ్ళు వేయాలి? 1 రవ్వకి 1 కప్పు రవ్వకి. కప్పు కదండి, 1 రవ్వకి 1 డ్రాప్ వేయాలండి. అలా ఎన్ని రవ్వలు మేము కౌంట్ చేసుకుంటే ఎన్ని డ్రాపులు నీళ్ళు వేయాల్సి వస్తుంది తెలియాలండి మనకి. వంట చేసే వాళ్ళకి మనకి ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని, ఈ కప్పు 1 గ్లాస్ నీళ్లు ఎన్ని రవ్వలతో సమానం తెలుసుకోవాలి ఫస్ట్. ఒక్క నిమిషం చెప్తాను. మీరు చెప్పండి. 150 రవ్వలు ప్లస్ 150 చుక్కలు. 150 చుక్కలు. 150 చుక్కలు ఇంటూ 1 కప్పు. ఓకే అండి, ఎంత వేసింది? అదే చెప్పు, ఎంత క్వాంటిటీ వైజ్ చెప్పండి. 1/2 కేజీ. ఏంటిది? రవ్వ వేసిందండి. వాటర్ 1/2 కేజీ వాటర్ వేసింది. 1/2 కేజీ వాటర్ వేసిందా? కేజీ వాటర్ వేసా. కేజీ వాటర్ వేసావా? అసలు మీ ఇద్దరు అంత గొప్ప చూడండి, వాటర్ లీటర్ లో కొలుస్తారు. తెలుసు మాకు కూడా. ఈ లెక్కలు మీరు అర్థం చేసుకోండి, వీళ్ళంత గొప్ప వంటలు చేస్తారు. ప్రాస కోసం మీరు రవ్వ అన్నప్పుడు మేము విన్నాం కదా, మేము కేజీ, మీరు కేజీ అన్నప్పుడు మేము విన్నాం. మరి అలాంటప్పుడు ఖండించాలి. రవ్వ అన్నప్పుడు బాబు దాని రవ్వ అనరు, 1 చుక్క అనరు, 1 డ్రాప్ అనరు, దీన్ని ఇలా అంటారు అని చెప్పండి. సరే, బెల్లం ఎప్పుడు వేస్తారు చెప్పండి? వంట అయ్యాక వేస్తారు. వంట అయ్యాక ఎందుకు వేస్తారండి బెల్లము? వంట అయిన తర్వాత ఎట్లా వేస్తారు బెల్లము? అంటే దీంట్లో బెల్లం వేయండి బేసిక్, ఎందుకంటే చక్కెర పొంగల్ ఇది. చక్కెర పొంగలా? దొరికిపోయారు మీరు. ఇదిగోండి వెనక బెల్లం ఉంది కాబట్టి వేస్తున్నావా? అంటే మా ఇంట్లో బెల్లం ఎప్పటి నుంచో ఉందని తను వేస్తున్నాను. ఎప్పటి నుంచో ఉందని ప్రసాదాల్లో వాడుకుంటారా? చూసారు, దొరికిపోయారు మీరు కంటిన్యూస్ గా దొరికిపోతున్నారు ఇప్పుడు. లేదండి, బేసిక్ గా నేను ఫస్ట్ తనకే దొరికిపోయాను 8 ఏళ్ళ క్రితం నేను భర్తగా. బేసిక్
ప్రసాదం దగ్గర నేను జోక్ లేనండి, ఎందుకంటే దేవుడి ప్రసాదం నాకు చాలా అఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అండ్ అందులో ప్రసాద్ గారు ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండదు. అన్ని ఎపిసోడ్లు ఒక ఎత్తు, ఇది వచ్చి ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అనమాట. సో అందుకని మీరందరూ ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడండి. ఎక్కడ దాకా వచ్చిందా ప్రసాదం? స్టవ్ దాకా వచ్చిందా? స్టవ్ ప్రసాదం గురించి స్టవ్ దాటపోతుంది, అదిగో మంచిగా బాయిల్ అయిపోతుందిగా. అంటే మెయిల్ అండి ఇది, బాయిల్ అయిపోతుంది. బాయిల్ గర్ల్ అవ్వదు అయితే. మనకి బెల్లం కూడా వేస్తున్నారు చూడండి, అంత ప్రేమ అన్నమాట ప్రసాద్ గారు అంటే. ఈ గ్యాప్ లో ఇలైచీ పౌడర్ కూడా వేసేసారు. గేట్ చెప్ప మనం వేసి నేను చూస్తానండి, ఎందుకంటే మీరు తీసుకోవాలి కదా. మేమే ఇలైచీ పౌడర్ లో షుగర్ కలిపి మిక్సీ చేసావు కదా, ప్రసాదం కోసం ఇలా సెపరేట్ గా చేసి పెట్టుకుంటావా? చేసి పెడతాను, నేను పెడతాను. మీరు పెడతారా? బేసిక్ నిజంగా ఎన్ని పనులు చేస్తున్నారండి మీరు. ఇల్లు క్లీన్ చేస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, సునీతని చూసుకుంటున్నారు. పిల్లలంటే మర్చిపోయాను. పిల్లల విషయం అయితే నిజంగా నేను చూసుకుంటాను. అవునా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తారు ఒక 1/2 hour లో, చూడండి మీరు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాకా మొత్తం బాధ్యత ఉన్నాయి. ఓకే, సీరియస్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. స్నానం చేస్తాను అంటే వాళ్ళ అమ్మగారు రాకముందా నేను చేసేవాడిని, వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఆవిడ చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా పిల్లలకి హస్బెండ్ స్నానం చేపించడం చూసారక్క? వాళ్ళు చేపించుకుంటారా? వీళ్ళు చేపిస్తారు. అంతే కదా. చెప్పు, నేను ఎప్పుడు చెప్పచ్చు. ఎప్పుడో ఒకసారి, అదైనా ఒక్కసారి చెప్తే వాళ్ళు ఒక్కసారి చేస్తే సంవత్సరం అంతా చేసినట్టు లెక్క. అదైనా బాబు ఏంటంటే డాడీ మన ఇద్దరం వాటర్ ఫాల్స్ వెళ్దాం అట్లా బయటికి వెళ్ళినప్పుడు చేస్తారు కదక్క, అది నీతో చేస్తారని షవర్తో ఇద్దరు అట్లా ఆడుతూ అదొక ఫీల్ లో వాడు అడుగుతాడు అంతే. ఈయన రెగ్యులర్ గా ఏం చేయించాడు, ఈయన చేయించాలంటే అప్పుడు స్కూల్ టైం అయిపోయింది. అదే కదా. 6 రోజులు మాత్రం నేను చేపిస్తాను, ఒక రోజు మాత్రం మేడం చేపిస్తాను. ఓకే, వీటిలో అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏదైతే 6 రోజులు అని చెప్పారో 6 రోజులు సునీతకు షిఫ్ట్ చేసుకోండి, ఒక రోజు ప్రసాద్ గారికి షిఫ్ట్ చేసుకోండి. ఎలా అండి మీకు ఇన్ని పంచులు వస్తాయి అసలుకి? చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? భార్య మానసికంగా టార్చర్ పడితే ఆ టార్చర్ నుంచి వచ్చిన భార్యకి ముందే కదా మీరు పంచప్రసాద్? లేదు లేదు, నేను వచ్చిన తర్వాత పంచప్రసాద్ మర్చిపోయి చెప్పడం. నేను వచ్చిన తర్వాత నాకు టీమ్ లీడర్ ఇచ్చారు. అవునా? నేను టీమ్ లీడర్ అయిన పంచప్రసాద్ నాకు పేరు అప్పుడు వచ్చింది. మరి అప్పుడు షీజ్ లక్కీ. మళ్ళీ నవ్వుతున్నారేంటండి మీరు ప్రతిదానికి? ఇప్పుడు చెప్పారు, చెప్పిన తర్వాత నేను లక్కీ అన్నప్పుడు అవునండి అని అంటే అయిపోతుంది కదా, మళ్ళీ నవ్వెందుకండి? ఆ రోజు ఏమన్నాడంట అక్క, నన్ను కలిసి మా మ్యారేజ్ ప్రపోజల్ అంతా జరిగిన తర్వాత నేను ఇంకా నీతో ఉంటుంటే నాకు పాజిటివ్ వైబ్ ఉంది, జస్ట్ నీతో మ్యారేజ్ ప్రపోజల్ నీతో మాట్లాడాను, నాకు ఇప్పుడే కాల్ వచ్చింది, నేను ఎన్ని రోజులు కష్టపడ్డాను, సో నాకు ఇలా పంచప్రసాద్ అని టీమ్ లీడర్ ఇస్తున్నారు, చాలా హ్యాపీ ఉందని చెప్పారు అప్పుడు. అది ఇప్పుడు ఎప్పుడు చెప్పడు, ఇంకా ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు. అసలు నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తాను. నాకు నిజం అడగండి, నిజం అడగండి, నిజంగా చెప్పండి. గుండెలు మీకు చెయ్యేసుకొని టెల్ ద ట్రూత్. 100 అబద్ధాలు అడతా ఉండే మంచి కార్యక్రమం కోసం. టెల్ ద ట్రూత్. నిజం చెప్పమనండి అక్క, ట్రూత్ చెప్పండి. గుండెలు మీద చెయ్యేసుకో. నిజంగానండి తను వచ్చిన నా లైఫ్ మొత్తం మారింది. అంటే అంతకుముందు చాలా బాగుండేది నా లైఫ్. అరే ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు, ప్రాయం పంచిందెవరు? చెయ్యి ఇట్లా జరిపారో లేదో మార్చేశారు మొత్తం పైన. నా లక్కీ అండి తను. ఎలా అంటే మెమరీ అయిపోయిందా? నీ గురించి చెప్తుంటేనే బ్యాటరీ ఉంది, మెమొరీ ఉంది, అన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అక్క మీకు ఓపిక ఉంది కదా? నాకుంది. చెప్పు, ఇప్పుడు చెప్పు, వింటాం. చెప్పు, ఒక్కటి ఏదో ఒక్కటి చెప్పు. ప్రతి మగాడి విజయానికి ఒక స్త్రీ ఉంటుందండి. ఒక స్త్రీ ఉంటే ఇన్ని విజయాలు ఉన్నాయన్నప్పుడు 2-3 ఉంటే ఎన్ని విజయాలు ఉంటాయి చాలా మంది అనుకుంటారు, కానీ తప్పది. అనుకోవద్దా, ఒక్కరే ఉండాలి. నేను కుకింగ్ లో కూడా ఇంత కామెడీ ఉంటుందని నాకు ఈ రోజే అర్థమైంది. వాస్తవంగా ఈ వీడియో లేకపోతే మొత్తం నేనే చేసేవాడిని. సరే, నేను ఇప్పుడు వరకు అయితే హాఫ్ కుకింగ్ అయిపోయింది అక్క. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అడగండి. నెక్స్ట్ ఏం చేయాలండి? మొత్తం ఫుల్ కుకింగ్ చేయాలి. హాఫ్ అయింది. హాఫ్ కుకింగ్ అయిన తర్వాత దాన్ని ఎండ్ ఎలా చేయాలి? ఎండ్ ఎలా చేయాలంటే స్టవ్ కట్టేయాలి. అదే. అమ్మో, ఏది మాట్లాడినా నాకే పడుతున్నాయి ఇక్కడ. అక్క కొంచెము డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటా. ఓకే, ఒక 1 minute. సో ఇప్పుడు స్వీట్ అంతా అయిపోయిందండి. ఒట్టి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసి అట్లా దేవుడా కుకింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. కొంచెం గీలో మీ అందరికీ తెలిసినట్టే కాజు, కిస్మిస్, బాదం, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని అప్పుడు అమ్మవారి ప్రసాదం రెడీ అవుతుంది.
సో ప్రసాదం మంచిగా రెడీ అయిపోయింది. ప్రసాదం రెడీ అయ్యేటప్పటికి ప్రసాద్ గారు పక్కకి వెళ్ళిపోయారు. హాయ్, మనం కూడా వేసాం. అవును, పంచ ప్రసాద్ గారే వేయగలరా? పక్కకి సైడ్ చేశారు మీరు. లేదు లేదు లేదు, ప్రసాదం రెడీ అయింది కానీ ప్రసాద్ గారు లేరు. ఈ పంచ్ ఖచ్చితంగా ఉంచాలి. కౌంటర్ పడాలి. తీయకండి ప్లీజ్, నేను చాలా కష్టపడి పని చేశాను. నేనేమో ఇవాళ ప్యాంట్ వేసుకుని ఇది వేసుకున్నానండి. పంచ్ వేసారు అన్నారు కదా అక్క, ఆయన ప్యాంట్ వేసారు అన్నారు. షబ్బా, తమిళ్లో ఏమంటారు తెలుసా? సరియాన బ్లేడ్ డాన్ అంటారు. ఈ ఫెస్టివల్ ఉందని చెప్పి షేవింగ్ చేశానండి. ఒక సినిమా వచ్చింది నాకు, ఈ లుక్ చేసి పెట్టనమాట. పోలీస్ క్యారెక్టర్ కావాలంటే ఇమీడియట్ గా ఏమన్నారంటే, మీ వేరే ఆర్టిస్ట్ ఉన్నారండి, వద్దండి దయచేసి ఇలాంటి ప్రయోగాలు ఇంకోసారి చేయొద్దు అన్నారు. ఈ లుక్ కొంచెం కొత్తగా ఉండొచ్చు మీకు. బాగున్నారండి మీరు, అసలు నార్త్ ఇండియన్ లాగున్నారు ఈరోజు. హిందీ రాదా? నాకు కొంచెం కొంచెమే అర్థం అవుతుంది, కొంచెం చెప్పగలుగుతాను. అవునా? ఆయనకి కొంచెం అంతే. సైడ్ దాలో ప్యాజ్ ప్రసాద్ గారితో మాట్లాడించకుండా సైలెంట్ గా ఉండాలంటే నాకు కిటికి తెలిసిపోయింది. హిందీలో మాట్లాడేట క్యాచ్ చేస్తాను నేను. అబ్సే కోయి బి వేడిగా ఉందండి, చేయి కాలుతుంది, వద్దండి బాబు మీరు అలాంటి ప్రయోగాలు చేయండి. అంతే. హిందీ నేను నేర్చుకుంటానండి, వారంలో హిందీ నేర్చుకుంటాను. వారంలోనా? ఓకే, నేను वारों हिंदी नेर्चुकुनी नेक्स्ट वीडियो में మొత్తం नेक्स्ट व्लॉग अपन दोनों हिंदी में बात करेंगे. कर्ता कर्म क्रिया क्रिएशन नेक्स्ट वीडियो में अपन दोनों हिंदी में बात करेंगे. ठीक है. पूरा वीडियो 25 मिनट. ठीक है. 25 मिनट. ठीक है. 25 मिनट बोले तो ठीक है. 25 मिनट बोले तो क्या है? 15 నిమిషం. No, 25 minutes. నెక్స్ట్ వ్లాగ్ ప్రసాద్ గారు అండ్ మేఘ్నా ఇద్దరు కూడా హిందీలో మాట్లాడతారు. 1 2 3 4 5 7 9 6 నాకు 6 ఇష్టం ఉండదు. మన సార్తో నాకు ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్నది ఒక జ్ఞాపకం ఉంది నాకు. ఆయన హీరోగా చేస్తూ ఒక సీరియల్ ఉంది, అపరంజియా సంథింగ్. అపరంజి ఉంది. దాంట్లో నాగబాబు ఉంటారు. అవును, ఉన్నారు అపరంజి. దాంట్లో నేను క్యారెక్టర్ చేశాను. అవునా? ఓ, ఒక పెళ్లి సీన్ ఉంటది గుళ్ళో టెంపుల్. అవును, గుళ్ళో టెంపుల్ సీన్ ఉంది. ఫ్రెండ్ నేను ఓ ఒక 4 days చేశాను అనమాట. నిజమా? ఓకే ఓకే. ఆ సీరియల్ నాకు చాలా ఇష్టం. నాగబాబు గారు ఉంటారు, సార్ హీరో మెయిన్ లీడ్ చేస్తారు. అవును అవును, జస్ట్ ఆ సీరియల్ చేశాను. సుహాసిని హీరోయిన్ దాంట్లో. అప్పుడు ఈయన దగ్గర టాటా సఫారీ ఉండే. అవును, వైట్ గోల్డ్ సూపర్ లొకేషన్ వచ్చింది. ఇంత పర్సెంట్ ఇంత హైట్ ఇలా చూసేవాడిని నేను. హీరో అంటే ఇంత ఉండాలా, నేను ఐ థింక్ ఇంకా టేస్ట్ అని చెప్పి ఫస్ట్ ఊరు వెళ్ళిపోయింది అప్పుడే నేను. అయ్యో, ఊరు వెళ్ళిపోయారా మీరు? అంటే వెళ్ళి తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాను, ఆయన హీరో కాబట్టి అంత ఉన్నాడు. అప్పుడు భలే గ్లామర్ ఉండేవాడు, ఇంత హైట్ భలే ఉండేవాడు. బాయ్స్ ఎప్పుడన్నా గ్లామరే చూసారా? వెంటనే బాయ్స్ ఎప్పుడైనా గ్లామర్ అంట. బాయ్స్ గ్లామరా, గర్ల్స్ పల్సర్. అబ్బా ఈయనతో చేస్తే ఎపిసోడ్ అయ్యేటట్లేదు. నేను చెప్తే మీరు నమ్మరండి, మేము ఎడిటింగ్ లో కొంచెం తీసేయాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి. కానీ నిజంగా చెప్తున్నాను, మా ఇద్దరు డిఓపీస్, మా శ్యామ్, మా పక్కన మా థంబ్నెయిల్స్ అన్ని తీసే మౌలి, వీళ్ళందరూ కూడా నవ్వుతూనే ఉన్నారు. అసలు ఈరోజు మేము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తాం కానీ ఇంత ఎవరు నవ్వలేదు. బుగ్గలన్నీ నొప్పులు వచ్చేసాయి. వాళ్ళిద్దరు ఫీలింగ్ చెప్తాను నేను, మీరు త్వరగా చేస్తే ఆ ప్రసాదం తెలిసి మేము వెళ్ళిపోతాం. నాకు గంట అని చెప్పారు షూట్, వీళ్ళు నాన్ స్టాప్ వాయిస్. 40 minutes కంటే ఎక్కువ చేయమండి. మనోడు ఫీలింగ్ అది. మనోడు అయితే నవ్వుతా ఉన్నాడు, మౌలి ఎందుకు వచ్చిందో నాకు ఇది అనుకున్నాడు. తన గురించి చార్జ్ అడిగాడు, పెట్టుకుని కూర్చున్నాడు. సో ఇప్పుడు స్వీట్ రెడీగా ఉంది కాబట్టి ఇంకా వి విల్ నాట్ పక్కావు 5. సో నేను ఈరోజు వేసుకున్న బ్యూటిఫుల్ శారీ ఈజ్ ఫ్రమ్ హన్వికా కలెక్షన్స్.
79 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నార్మల్గా కాటన్ శారీ ఏం కట్టుకుంటారు అని అనుకుంటారు, బట్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ కాటన్ శారీ విత్ అ డార్క్ బ్లూ, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో థ్యాంక్ యూ హన్వికా కలెక్షన్స్, చాలా అంటే చాలా బాగుంది. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చేసేస్తాను. తప్పకుండా మీరు కూడా వెళ్ళి ఇలాంటి శారీస్ కొనుక్కోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మన నవరాత్రి సిరీస్కి అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటారు, కానీ మనం అందరికంటే డిఫరెంట్ కదా. సో అందుకని టెరకోటా జ్యువెలరీ పేరప్ చేశానమాట ఆల్ ద 11 ఎపిసోడ్స్. సో దిస్ టెరకోటా జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ మై ఫేవరెట్ పేజ్ సెనోరా కోచర్. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ టెరకోటా జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ యూ కెన్ ఆల్సో ఆర్డర్. నేను వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ప్రసాదం వచ్చేసింది. ప్రసాద్ గారు పదే చెప్తున్నారు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలండి, జెన్యూన్ రివ్యూ ఇవ్వాలండి అనేసి. సో నేను జెన్యూన్ రివ్యూనే ఇస్తాను. ప్రసాద్ గారు ఒకటేసారి స్టార్ట్ చేద్దాం మన ఇద్దరం. మరి నేను నిజం చెప్తానండి, నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం ఏముంది ఇంట్లో? వేడిగా ఉందని ఊదుకుంటున్నాను అంతే. మీరు వేడిగా తినేస్తున్నారు ఏంటి? అప్పుడే నోరు కాలితే టేస్ట్ తెలియదండి. ఎలా కదా? బాగుందక్క, వెరీ నైస్. చెప్పు, నిజం చెప్పు, ఇప్పుడన్నా చెప్పు. అట్లీస్ట్ జీడిపప్పు బాగుందండి, క్రిస్మస్ ఇంకా బాగుంది. క్రిస్మస్ నిజంగానే స్వీట్ బాగుంది నాన్న, థ్యాంక్ యూ. నేను అబద్ధం చెప్పట్లేదు. స్వీట్ బాగుంది. చీట్ డే అయినా 2వ స్పూన్ కూడా తింటున్నాను. ఒక్కసారి ఉండండి, మనం చెప్పడం కాదు, తను చెప్తాను స్వీట్ ఎలా ఉందో. మాట రావట్లేదా? బాలేదా? బాగుంది అక్క, చాలా బాగుంది. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా కొన్ని అక్క వీడియోస్ చూసాను కదా, అక్క చేసేంత గొప్పగా లేదు, బట్ నేను నేర్చుకునే దాంట్లో కొంచెం బాగుంది. లేదు, నిజంగానే బాగుంది అక్క, థ్యాంక్ యూ. నేను చెప్పనా, నేను నాకు నచ్చింది ఏంటంటే ఈ స్వీట్లో తను మనకి చూపించిన కొలతలు కదా, కానీ తను చేసింది ఉరామరిగ్గా. ఆ ఉరామరిగ్గా చేసినప్పుడు బెల్లం వేసేటప్పుడు తను ఏ కొలత యూజ్ చేయలేదు. రవ్వ వేసేటప్పుడు కూడా ఇలా వేసింది, బెల్లం వేసేటప్పుడు కూడా ఇలానే వేసింది, నేను చూశాను. సో దట్ షోస్ ద పర్ఫెక్షన్, కుకింగ్ పర్ఫెక్షన్ అక్కడ తెలిసిపోతుంది. ప్రసాద్ గారు చాలు, ఇదేదో కావాలని కుక్కుతున్నట్టున్నారే మీరు. వేడిగా కాలుతుంది అక్క, నార్మల్గా అయితే ఫుల్గా తింటాను ఆఫ్ కెమెరా. మరి చూడు కావాలని చేస్తున్నారు ఆయన. లేదండి, తను ఎప్పుడు వద్దులేండి, ఇంక మీరేం మాట్లాడకండి, మేము వెందల్చుకోవట్లేదు ఇంకా. కానీ నాకు నచ్చింది అక్క, నువ్వు నిజం చెప్పావు. నేను నిజం ప్రామిస్ నాన్న, నేను అబద్ధం చెప్పను. సో మా సైడ్ నుంచి ఒక చిన్న థ్యాంక్ యూ అని అనుకుంటారో మరి ఏమనుకుంటారో మీ ఇష్టం, బట్ థ్యాంక్ యూ సో మచ్. యూ బోత్ హ్యావ్ బీన్ అమేజింగ్. మీ ఇద్దరు చాలా 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 బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మాకు ఆదర్శమే మీరండి బాబు. ఎన్నో అంటే మీరు చెప్పే కొన్ని వీడియోస్లో కొన్ని మంచి మాటలు చాలా పాజిటివ్ వైబ్ ఇస్తాయి. థ్యాంక్ యూ. అంటే అది ఏంటంటే ఇప్పుడు నన్నే ఇన్స్పైర్ అయ్యేలా చేశాయి, ఇంకా బయట వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు సీరియస్గా కపుల్స్లో. అంత బాగా చెప్తారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి మా సైడ్ నుంచి, మా ఛానల్ తరఫు నుంచి మీరు ఎప్పుడైనా పూజల్లో ఈ పంచి కట్టుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. షూర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న తాంబూలం. థ్యాంక్ యూ అక్క. ఇవన్నీ మా NM ఫుడ్ ప్రోడక్ట్స్. తిని ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. షూర్ అక్క, ఎప్పటి నుండో టేస్ట్ చేయాలనుకున్నాను, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది అక్క. అంటే నేనే వచ్చి ఇవ్వాలి అని ఉన్నిందేమో, అందుకేనేమో. మేము ఎన్నోసార్లు వీడియో చూసినప్పుడు అనుకున్నాము ఆ మునక్కాయ పచ్చడి గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ మాకు చాలా క్రేవింగ్స్ అనిపిస్తాయి అనుకున్నాము, బట్ ఫైనల్ గా మీ చేత్తో తీసుకొని తినాలనిపించింది. సో అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము. మా లేటెస్ట్ లాంచెస్ అన్ని కూడా తీసుకొని వచ్చాము. తిని ఎలా ఉన్నాయో ఒక చిన్న ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ బీన్ అమేజింగ్. గాడ్ బ్లెస్ యూ బోత్. మీరు ఇలానే మీరైతే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ ఇద్దరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత నాకు పంపించాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా చాలా 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 ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్. మీరు అందుకే అసలు మీరు అడగగానే ఒప్పుకున్న కారణం ఏంటంటే మీరంటే అభిమానం ఎట్లయినా రావాలి, వీడియో కోసమైనా మీరు మా ఇంటికైనా వస్తారు. లేదు, ఉట్టిగా పిలిచినా కూడా వస్తా.
ఈసారి మా ఆయనతో వస్తాం. షూర్గా థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఈరోజు ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్గా జరిగింది. కట్ చేయాలన్న ఉద్దేశం నాకు ఎక్కడ కూడా రావట్లేదు, ఎందుకంటే అంత ఎంజాయ్ చేశాను నేను, మా టీము ఇంత ఎంజాయ్ చేశారు కాబట్టి మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ఏ గెస్ట్తో కలుస్తాము ఏంటి అన్నది తప్పకుండా చూద్దాము. అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ సునీత ఛానల్ని కూడా ఇంకా బాగా లైక్ చేసి తొందరగా 5 lakhs సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ మైల్ స్టోన్ వెళ్ళిపోతే అప్పుడు మనం ఫుల్ మనం అంతా పార్టీ సో చేసుకుందాం. 5 lakhs సబ్స్క్రైబర్ల ఈ పార్టీని మా అక్కతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. తప్పకుండా నేను బరాబర్ అడుగుతాను వేర్ ఇస్ ద పార్టీ అనేది. షూర్గా అప్పుడు ఖచ్చితంగా అక్క చీట్ డే రోజే మేము ప్లాన్ చేసుకుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ నీలి మేఘాలు Oh, యూట్యూబ్ that's ఛానల్. so sweet. Thank ఎందుకంటే you. ఇంత మంచి మంచి వీడియోస్ చేయడం కూడా గొప్ప విషయం అండి. మీరు ఇంత ఓపికగా చాలా ఓపికగా ఆవిడకున్న ఓపిక, ఆ సహనం మాకు లేదు. వాస్తవంగా ఇలాంటి వీడియోలు మీరు మనం సపోర్ట్ చేస్తేనే ఆవిడ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంది. థ్యాంక్ మంచి యూ మంచి అండి. సెలబ్రిటీని మీ ముందు తీసుకొస్తుంది. మీలాంటి సెలబ్రిటీస్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఈ నవరాత్రి సిరీస్ పాసిబుల్ అయింది. లేదండి, ఇంకా మీరు మంచి మంచి చేయాలి. థ్యాంక్ యూ అండి. త్వరలోనే 1 million మీరు చెయ్యాలి. చేస్తే ఇంకొంచెం బూస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. బూస్టింగ్ తో ఇంకొంచెం మంచి మంచి బ్లాగ్స్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ నీలి మేఘాలు యూట్యూబ్ ఛానల్. Thanks. పక్కన బెల్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నీలి మేఘాలు. Oh, thank you so much. Thank you. Bye guys. Love you guys.